సంవత్సరాన్ని చేసుకుంటాను ఊకోకుండానే ఈ యొక్క స్వామి గారికి ఏ మాత్రం తెలియకుండానే ఈయన అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళే సమయంలో యొక్క రాజుగారికి మిట్ట మధ్యాహ్నం ఈ యొక్క మర్రి చెట్టు నీళ్ళకి పడుతున్నాడు. ఆ మర్రి చెట్టు పక్కన ఒక మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లలు కూర్చుని అడవి కట్టెలతో పందిరి వేసుకుని ఆ పందిరికి సత్యనారాయణ స్వామి అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టిన తర్వాత గొల్ల పిల్లలు ఆలోచించారు, మా సత్యనారాయణ స్వామి అని పేరు పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఎవరు పూజ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరు రారు కదా, మరి ఏం చేద్దాం అనుకుని వాళ్ళందరూ వాళ్ళే కొన్ని కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే కొన్ని పూజలు నిర్వహించుకున్నారు. నిర్వహించుకున్న తర్వాత మళ్ళొక మాట ఆలోచించారు, మన పూజ మనం చేసుకుని మన తీర్థపు సమానం తింటే మనకేం పుణ్యం దక్కుతుంది, కాబట్టి ఈ యొక్క తీర్థపు సామానం దక్కాలంటే మనకు పుణ్యం దక్కాలంటే ఈ యొక్క తీర్థ ప్రసాదం కోరబెట్టాలి, కోరబెట్టి మనం తీసుకోవాలి అనుకుని బాగా ఆలోచించి చూసేసరికి మర్రి చెట్టు కింద ఎవరో పడుకున్నట్టున్నారని గమనించి అప్పుడు వెతకగా అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళ దగ్గర ఈ యొక్క భగవంతుని యొక్క ప్రసాదం కనబడినారు. అప్పుడు ఈ యొక్క ప్రసాదం తీసుకొని ఆ యొక్క రాజుగారి దగ్గర పెట్టి గొల్లపిల్లలు ఎక్కడైతే పూజ చేసుకున్నా ఆ చోటికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదం తీసుకొని వాళ్ళకున్న గొర్రెల మేకలు తీసుకుని అడిగి బయలుదేరి వెళ్ళారు. రాజుగారు కొంత సమయం తర్వాత మేలుగా వచ్చాయి. మేలుకు దొప్పలు తీర్థంలో దొప్పల ప్రసాదం ఉంది. అప్పుడు రాజు చాలా కోపం వచ్చాయి, ఏంటి నేను రాజ్యానికి అధికారిని, నేను రాజ్యానికి రాజును, నేను ఈ రోజున పిల్లలు ఇచ్చిన తీర్థ ప్రసాదం తీసుకుంటానా, ఈ యొక్క తీర్థం ప్రసాదం తీసుకోనని చెప్పి నిర్ణయించుకొని అట్టి తీర్థ ప్రసాదం అక్కడే వదిలిపెట్టి రాజుగారు ఇంటికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి రాజుగారి 100 మంది కొడుకులు ఎక్కడ లేవటాలు కింద పడిపోయి ఉన్నారు. ధనాగారము ధాన్యమంతా కాలిపోయి ఉన్నాయి. పశువుల పట్టంలో పశువులను కింద పడిపోయి ఉన్నాయి. అప్పుడు రాజుగారు ఏడుస్తూ ఉంటే భగవంతుడు నువ్వు నాకు తీర్థ ప్రసాదం వదిలిపెట్టి వచ్చినావు, అందుకని ఈ విధంగా నేనే చేశానని చెప్తాను. అయ్యా నా కుటుంబం కనబడాలని నేను చేయాలి ఆయన అంటే, నీ కుటుంబని కనబడాలని ఒకటే మార్గం ఏంటి, నీ వెళ్ళి తీర్థ ప్రసాదం తీసుకుని వచ్చినట్టయితే నీ కుటుంబని క్షేమంగా కనబడతాది, పూతల్లి అని నిలబడ్డారు.